మావోయిస్టు ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర కమిటీ సభ్యురాలు కిషన్జీ భార్య సుజాతక్కతో పాటు ముగ్గురు మావోయిస్టులు కూడా లకడీకాపుల్లోని డీజీపీ ఆఫీసులో లొంగిపోయారు. దీంతో వారికి పునరావాసం కల్పిస్తామని తెలిపారు డీజీపీ జితేందర్. హైదరాబాద్ లకడీకపుల్ డీజీపీ కార్యాలయంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు సుజాతక్క అధికారుల ఎదుట లొంగిపోయారు. గద్వాలకు చెందిన సుజాతక్క అలియాస్ పోతుల కల్పన 43 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో పనిచేశారు. సెంట్రల్ కమిటీ సభ్యురాలిగా ఉన్న ఆమెపై మొత్తం 106 కేసులు నమోదయ్యాయి. 25 లక్షల రూపాయల రివార్డు కూడా ఉంది. 1984లో ఆగు మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీని వివాహం చేసుకున్నారు. కిషన్జీ మరణించిన తర్వాత పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారని తెలిపారు డీజీపీ జితేందర్. అనారోగ్య దృష్ట్యా సుజాత లొంగిపోయారని తెలిపారు డీజీపీ జితేందర్. ఆమెతో పాటు మరో ముగ్గురు మావోయిస్టులు కూడా లొంగిపోయారన్నారు. పునరావాస పథకంలో భాగంగా రివార్డు మొత్తాన్ని సుజాతకు అందజేసి ప్రభుత్వ సదుపాయాలు కల్పిస్తామన్నారు డీజీపీ జితేందర్. From state, you all know we have a very comprehensive rehabilitation policy. So she will get 25 lakhs reward amount, which is on her. It will be handed over to her, and whatever other benefits are there, Telangana government will extend all benefits which are available to all the surrendered cadres. ఈ ఏడాదిలో 404 మంది యూజీ క్యాడర్లు, 4 రాష్ట్ర కమిటీ సభ్యులు, 1 డివిజన్ కమిటీ కార్యదర్శి, 8 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 34 మంది ఏరియా కమిటీ సభ్యులు లొంగిపోయారని తెలిపారు డీజీపీ. ప్రస్తుతం సిపిఐ మావోయిస్టులో తెలంగాణకు చెందిన వారు 78 మంది ఉన్నారన్నారు. 15 మంది కేంద్ర కమిటీలో 10 మంది తెలంగాణ వాళ్ళు ఉన్నారని తెలిపారు డీజీపీ జితేందర్. We have 78 underground cadres from which are hailing from Telangana state. They are probably working in other states, out of which there are 10 central committee members. There are 15 central committee members, out of which 10 members are from Telangana state. So we hope that these 10 members also will come out of the party, and they will also join the mainstream. గతేడాది తెలంగాణలో 22 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో చనిపోగా ఈ ఏడాది 10 మంది మృతి చెందారని తెలిపారు పోలీసులు.